ఇక్కడ మా జాన్సన్ నలుగైపోయిన తర్వాత మేము ఆ రాత్రి ఇంటికి వచ్చేసామండి. అంటే రాత్రి 1 అయింది, 1 గంట అయింది ఇంటికి వచ్చే లోపల. మళ్ళీ పొద్దున్నే లేచిపోవచ్చులేనని, ఎందుకంటే పెళ్ళి కూడా 10 గంటలకి పొద్దున, అందుకోసమని ఇబ్బంది లేదులని చెప్పేసి మళ్ళీ ఆ రోజు కూడా ఇంటికి వచ్చేసాము. మేము రోజు వచ్చి రోజు వెళ్ళేవాళ్ళమండి. సరే అక్కడ వెళ్తూ ఇంట్లో అంటే కాఫీ షాప్లో కాఫీ తాగేసి వెళ్తున్నాము మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు అన్నమాట. ఇక ఇక్కడ అమ్మాయిని అయితే రెడీ చేసాము. అమ్మాయికి కూడా మరీ వైట్ కలర్ ఫ్రాకు అలాగే వైట్ కలర్ శారీ కాకుండా ఇలా కొంచెం క్రీమీ స్ట్రక్చర్లో ఉండేటట్టు, అంటే కొంచెం గోల్డిష్ కలరు అలాగే కొంచెం క్రీమీగా అంటే పేస్టల్ కలర్ లాగా మంచిగా ఉంటుందని సో ఇలాంటి కలరు తీసుకొచ్చామండి. అంటే వైట్ కలర్ ఫ్రాకో లేదా వైట్ కలర్ శారీయో కడతారు కదా మరి క్రిస్టియన్ మ్యారేజ్ అయితే, సో అలా వద్దు అనుకొని ఇదిగోండి ఈ కలరు కొంచెం గోల్డిష్ టైప్లో బాగుందండి, బిస్కెట్ కలర్ లాగా. అంటే ఇంకెప్పుడైనా కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ప్రతిదానికి, దేనికైనా. వైట్ అయితే కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా. అదే ఈ కలర్ అనుకోండి ఇంకేదైనా బ్లౌజ్ కూడా పేరప్ చేసేసుకోవచ్చు, కొంచెం పింక్ ఏదైనా ఇంకా ఆపోజిట్ బ్లౌజ్ కూడా వేసేసుకోవచ్చు అని ఈ కలర్ శారీ తీసుకొచ్చేసామండి. బాగుంది, మంచిగా ఉందన్నమాట, పేస్టల్ కలరు నైస్గా ఉందన్నమాట. అందులోనూ ఇప్పుడు పేస్టల్ కలర్స్ ట్రెండీ కలర్స్ అన్నమాట. ఎవరైనా అంటే సెలబ్రిటీలు కూడా అలాంటి ట్రెండీ కలర్సే కట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా, అలా చూడడానికి బాగా అనిపించిందండి. నాకైతే భలే నచ్చింది ఆ శారీ కూడా అమ్మాయిది. ఇక ఇక్కడ నేను కట్టుకున్న శారీ ఏమో మా సతీష్ పెళ్ళప్పుడు తీసుకున్న శారీ అండి ఇది. అంటే మా సతీష్ పెళ్ళప్పుడు మా అక్క పెట్టిన శారీ కాదు, ఇంకొకటి నేను తీసుకున్నాను దీన్ని. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏమో తీసుకున్నాను, అప్పటి నుంచి కట్టుకోలేదు, మళ్ళీ ఇప్పుడే కట్టుకోవడం అన్నమాట. ఇది కూడా బాగా అనిపించిందండి. అంటే చిన్న చిన్న శారీలు, కొన్ని పట్టు చీరలు కొన్ని కుచ్చుళ్ళు తక్కువ అలా వస్తాయి కదా, అలా ఏం లేదండి, బాగుంది, ఎక్కువగా వచ్చున్నాయి అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా అప్పుడు నాకు నచ్చి, నేను కూడా ఎక్కువ లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తానండి ఎందుకో కానీ, ఏమో నాకు లైట్ కలర్సే ఇష్టపడతాయి. అలా ఈ శారీ అప్పుడు తీసుకున్నదన్నమాట. ఇదిగోండి ఈ అమ్మాయి అని అన్నమాట. బుజ్జి అంటే మా బుజ్జి అంటుంటాను కదా నేను, ఈ అమ్మాయి అని అన్నమాట. మా బుజ్జి వాళ్ళ తమ్ముడే జాన్సన్ అండి. అంటే వీళ్ళిద్దరూ మా బావగారి పిల్లలు అన్నమాట. మా ఆయన అన్న పిల్లలు బుజ్జి జాన్సన్. సో ఇప్పుడు మా బుజ్జి వాళ్ళ తమ్ముడు జాన్సన్ పెళ్ళి అన్నమాట. ఇక ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని మండపం దగ్గరకు తీసుకొచ్చేసాము. పక్కనేనండి, మా ఇంటి పక్కనే చర్చి, ఇంటిని ఆనుకొని ఉంటుంది, అక్కడే మండపం కట్టించేసాము. ఇక ముందుగా అబ్బాయిని స్టేజ్ మీద పిలిచారన్నమాట. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిదే. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిదే. మా ఓనతుడా మీ నామమును, మా ఓనతుడా మీ నామమును స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఇక ఇక్కడేమో అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకురమ్మంటున్నారు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదులైనా నిన్వాణ్ణి బగలరా. పరిశుద్ధ 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 ప్రభువా. పరిశుద్ధ జనగూడ పరమగూడ, పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ, నిరుపమ బల
జనక కుమారత్మలను నీకదేవా జనకని కదేవా ఘన మహిమ చూను గణరానిత్యముగా ఘన మహిమ. ఇక్కడ ముందు క్లిప్పింగ్స్లో మీకు కొంతమందికి బోరు కొట్టుండొచ్చు. అంటే ఎందుకంటే కొంతమందికి పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఇష్టపడతారన్నమాట. పాటలు అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇష్టపడతారు. ఎందుకంటే క్రిస్టియన్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా ఇష్టంగా అనిపిస్తుంది, అలాంటివి స్కిప్ చేయరు. కానీ కొంతమందికి బోరు కొట్టుండొచ్చు. కొంతమంది అయినా చూస్తారు కదా, వింటారు కదా పాటలు ప్రార్థన, అందుకే అలాగే ఉంచేశాను. ఇక్కడ అమ్మాయి చేత అబ్బాయి చేత చెప్పిస్తారు కదా, అంటే సాక్ష్యాలు, అంటే ఒకరికొకరు ఇష్టం అన్నట్లుగా అలా చెప్పిస్తున్నారన్నమాట అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర. ఇక అమ్మాయి అబ్బాయి ఇష్టమని చెప్పుకున్న తర్వాత ఇక్కడేమో అంటే కొంతమంది అబ్బాయి తల్లి తండ్రిని ఇద్దరినీను, అలాగే అమ్మాయి తల్లి తండ్రి అంటే ఎవరైనా అమ్మాయి తరపున వాళ్ళని అబ్బాయి తరపున వాళ్ళని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ని పిలుస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఓన్లీ జెంట్స్నే పిలిచారన్నమాట. అబ్బాయి తరపున ఒకళ్ళని అమ్మాయి తరపున ఒకళ్ళని జెంట్స్నే పిలిచారు. పిలిచి అబ్బాయి చేతిలో అంటే వాళ్ళ చేతులతో పట్టుకొని అబ్బాయి చేతిని అమ్మాయి చేతిలోకి, అలాగే అమ్మాయి తరపున నిలబడ్డ వాళ్ళని అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలోకి పెట్టించారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. ఇక్కడ వీళ్ళేమో ఇదిగో ఇలా మా సురేంద్ర నిలబడ్డాడు అమ్మాయి తరపున, అబ్బాయి తరపున ఆబ్వియస్లీ మా అలెక్స్. చూసారా, అదిగోండి చేతులు కలుపుతున్నారన్నమాట ఇద్దరు పట్టుకొని ప్రార్థన చేసి. ఏమో నేను ఎక్కువ చూసిన దగ్గరల్లా ఇద్దరిని పిలుస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ని. వీళ్ళేమో ఒక్కొక్కరిని పిలిచారన్నమాట, ఓన్లీ జెంట్స్ని మాత్రమే పిలిచారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారేమో. ఇక్కడ మా జాన్సన్ తాళి కట్టే సమయం వచ్చేసిందన్నమాట. ఇక్కడ మళ్ళీ ముందుగా తాళి కట్టే ముందు ప్రార్థన చేస్తారు కదా, పాస్టర్ గారేమో తాళిని పట్టుకొని ప్రార్థన చేస్తున్నారన్నమాట. పావన యేసుని ద్వారములు దేవతలు దండిగని రాత్రిలో వెలయుసు సంపదలన్ ఇంపుగా పెంపగసు సాహింపును వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై. కృపగల దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈతరను వీరలను ఆకరవరకును లోకములో శోకములేకముగా ప్రాకటముగా చేకొనుమా. అయిపోయిందండి, మా జాన్సన్ విమలా మెడలో తాళి కట్టేశాడు. ఇప్పుడేమో ఫోటో వాళ్ళు దండలు మార్చుకునేటప్పుడు ఆ దండలు ఏదో లవ్ సింబల్ లాగా ఫోటోలు తీయాలని, సో వాటిని ఇలా పట్టుకోండి అలా పట్టుకోండి అని చెప్తున్నాడు అన్నమాట ఫోటోలు వీడియోల కోసం. మళ్ళీ ఇక్కడ
ఇప్పుడిప్పుడు వస్తున్నారండి బంధువులంతా. ఎందుకంటే ఆల్రెడీ క్రిస్టియన్ మ్యారేజ్ కదా, లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఇక ఇప్పుడు వస్తున్నారన్నమాట. అందరూ ఒక్కొక్కళ్ళు ఇప్పుడిప్పుడు వస్తున్నారు. ఇక ఇక్కడేమో మళ్ళీ అమ్మాయి తరపు అబ్బాయి తరపు ఇందాక నిలబడ్డారు కదా, మా సురేంద్ర అమ్మాయి తరపున, మా అలక్స్ ఏమో మా అబ్బాయి తరపున. సో మళ్ళీ వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి ఇక్కడ అమ్మాయి అబ్బాయి అందరు సంతకాలు పెట్టించిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తున్నారన్నమాట పాస్టర్ గారు. మీరు లేకపోతే ఈగేందో మీరు లేకపోతే అక్షంతలు ఎత్తు తీసుకున్నా వచ్చినప్పుడు అందరూ ఇక ఇప్పుడు అందరూ ఫోటోల సెక్షన్ అన్నమాట.
అప్పుడప్పుడు జాన్సన్ ఇంకో సంవత్సరానికే నీకు నీకు బిడ్డ పుట్టితే రండి. ఇక ఇక్కడ అందరినీ తీయలేదు, ఎందుకంటే వీడియోలో ఉంటారు, అంటే వీడియోగ్రాఫర్ వీడియోలో ఉంటారు. నేను తీస్తే ఇంకా గంటలు గంటలు అయిపోతుందని కొంతమందినే తీశాను. తర్వాత ఇక్కడ మాలక్స్ ఫ్రెండ్స్ అన్నమాట.
నిన్ను నేను బాగా తీస్తా అట్లాగే స్టేజ్ పైన నిలబడుకోరే బాగా తీయాలంట ఫోటోలు వీడియోలు మంచిగా తీయాలి దాన్ని అందరం ఫ్యామిలీ అంట ఒకటే వచ్చింది దిగుతుంది ఎందుకు దిగుతుంది అన్నం తినేసి వస్తామంట ఎందుకు దిగదు ఎటు తిరుగు సౌజన్య అబ్బాయ్ వీడియో అయితే ఇక్కడితో కట్ చేస్తున్నానండి లాంగ్ అయిపోతుంది వీడియో అయితే అయిపోలేదండో ఇంకా ఉంది కాకపోతే లాంగ్ అయిపోతుందని ఇక్కడితో కట్ చేసి మరో వీడియో పెడతాను ఓకే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి